నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు యువజన దినోత్సవం సందర్భంగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి అందులో ఆయన నిరుద్యోగ భృతిని ప్రశ్నిస్తున్నారు. మరి అసలు నిరుద్యోగ భృతిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అసలు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో నిరుద్యోగ భృతి అది అమలు చేయట్లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు సార్. మరి కూటమి నిజంగానే నిరుద్యోగ భృతిని అమలు చేయడం లేదు, మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? యువజన దినోత్సవం అంటే వివేకానంద జన్మదినం అనమాట. వివేకానందుడు అనే అతను ఎవరిని దేవరించి నాకు ఎవరైనా సహాయం చేయండి అనే తత్వం కాదనమాట. నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నీకు కరేజ్ ఉండాలి, నువ్వు ఉక్కు మనిషిలాగా తయారవు, నీవు ముందుకెళ్ళిపో అనే తత్వం ఉన్న వివేకానందుడి జన్మదినం ఇవాళ. అది యువజన ఇదే రోజుగా పెట్టారు కదా. ఆ రోజు నాడు మరి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఏంటంటే, ఎవరో ప్రభుత్వాలు ఇస్తే నిరుద్యోగ భృతి తీసుకోవాల్సిన అవసరం మన యువతకు అక్కర్లేదు. మన యువత స్ట్రాంగ్ పీపుల్, యువత ఆర్ వెరీ స్కిల్డ్, యువత ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు పీపుల్ ఎంత ఇంటెలిజెంటో ప్రపంచం చూసింది. దేంట్లో? ఐటీలో మన ఎన్ని కంపెనీలకి మన వాళ్ళు సీఈఓలు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ టాప్ మోస్ట్ కంపెనీ సీఈఓ తెలుగు అతను. అలాగే చాలా కంపెనీలు చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీ ఇండియన్సే బోర్డు మంది ఉన్నారనమాట. గూగుల్కి సుందర్ పిచాయిలాగా. అట్లా మన వాళ్ళు ఎంతో ఇంటెలిజెంట్ పీపుల్. ఎక్కడో గవర్నమెంట్ వేసిన సహాయం కోసం ఎవరు ఏ నిరుద్యోగ యువత ఎదురు చూడట్లేదు. వాళ్ళు ఉద్యోగం కోసం చూస్తున్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన అవకాశం వస్తుందేమో చూస్తున్నారనమాట. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ఒక్క స్కిల్డ్, ఒక్క ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా ఒక్క ఉద్యోగం రాలేదు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి దుస్థితి నుంచి ఈరోజు 2024 కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన దగ్గర నుంచి ఒక్క సంవత్సరంన్నర అయింది కరెక్ట్గా గవర్నమెంట్ ఫామ్ అయ్యి. 2024 జూన్లో ఫార్మ్ అయిన గవర్నమెంట్ ఇప్పుడు 2025 జనవరిలో ఉన్నాం మనం. అంటే సంవత్సరంన్నర, అంటే 18 నెలల నుంచి 19 నెలల ఉన్నాం అనమాట. ఈ 18 నుంచి 19 నెలల కాలంలో ఎన్ని ఎంఓయూలు అయి ఉంటాయో ఊహకందని విషయం అనమాట. భారతదేశంలో 100 లక్షల కోట్లు వస్తే 25 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అంటే 1/4 ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూస్. ఇండియాలోకి వస్తే, ఇండియాలో ఒకటి వస్తే 1/4 ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినాయి. అది డేటా. అదొకటే కాదు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ డేటా సెంటర్ 1,30,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎఫ్డిఐ అనమాట, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అది ఎంత అద్వితీయమైన ప్రోగ్రెస్ అనమాట. అది ఎంత కష్టపడితే గూగుల్ తీసుకురాగలిగారు. సంవత్సరం పాటు నిరంతర శ్రమ లోకేష్ గారు తీసుకున్నారు దాని గురించి. గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు అనమాట. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, అది 1,80,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్. అలాగే ఆర్సెల్ఆర్ మెటల్ 1,30,000 కోట్లు. దట్ ఈస్ ద వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరలోనే, ఇది కూడా అనకాపల్లిలో అనమాట. హై క్వాలిటీ స్టీల్ అందుట్లో ఆర్సెల్ఆర్ మెటల్. సార్, ఇప్పుడు నిరుద్యోగ భృతి ఎన్నికల హామీలో ఇచ్చారు, కరెక్టే. అసలు నిరుద్యోగ భృతిని పక్కకు పెడితే అసలు యువత నిజంగా ఏం కోరుకుంటుంది? ఇచ్చే 3,000 రూపాయల కోసం నిరుద్యోగ భృతిని కోరుకుంటుందా, లేదు అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్స్ కోరుకుంటుందా? ఏం కోరుకుంటుంది? ఎవరి క్వాలిఫికేషన్కి తగినట్టుగా వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు నిరుద్యోగ భృతి అనేది 3,000 రూపాయలు గురించి ఎవరు స్కిల్ లేనివాళ్ళు, బాగా మెరిట్ లేనివాళ్ళు, ఉద్యోగం రానివాళ్ళు, ఇక ఆ 3,000 మీదే బతుకుదాం అనుకునే కొంతమంది బలహీనులు ఉంటారనమాట. వాళ్ళు తప్పితే నిజంగా టాలెంటెడ్ ఇంజనీరింగో లేకపోతే మెడిసినో లేకపోతే సమ్ టెక్నికల్ కోర్సో డిఫరెంట్ కోర్సెస్లో అచీవ్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క సత్తాకి తగిన జాబ్ కోసం వెతుకుతుంటారు అనమాట. అలాంటి జాబ్స్ని క్రియేట్ చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అది మరీ లోకేష్ గారు యువగళంలో కూడా చెప్పారనమాట. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అంటే 5 సంవత్సరాల్లో దట్ ఈజ్ సామాన్యమైన విషయం కాదనమాట. 20 లక్షల మందికి ఉద్యోగాలు తీసుకురావాలంటే ఎన్ని ప్రాజెక్ట్స్ రావాలి, ఎంత ఇండస్ట్రీ రావాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊళ్ళోనూ ఒక ఇండస్ట్రీ పెడితే కానీ రాదనమాట. గవర్నమెంట్ ఆల్రెడీ డిఎస్సిలో 16 నుంచి 17,000 ఉద్యోగాలు వచ్చేసినాయి. 6,000 ఉద్యోగాలు పోలీసులు ఉద్యోగాలు వచ్చేసినాయి. ఎవ్రీ జనవరిలో డిఎస్సి అనౌన్స్ చేస్తామంటున్నారు. ఇప్పుడు జనవరి వచ్చింది, ఫిబ్రవరిలో చేస్తామని అంటున్నారు అనమాట. ఇంకా 4 సార్లు డిఎస్సి అయిపోతున్నారు. అంటే దగ్గర 1,00,000 ఉద్యోగాలు టీచర్సే వస్తున్నాయి ఈ 5 ఏళ్లలో. ఈ పోలీసులు ఉద్యోగాలు వస్తాయి.
ఇంకా సైమల్టేనియస్గా చాలా ఉద్యోగాలు మనం అన్ని డేటా చెప్పాలంటే చాలాసేపు పట్టుద్ది అనమాట. ఇలా గ్రాడ్యువల్గా వన్ బై వన్ క్వాలిఫైడ్ పీపుల్ ఎన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం ఎదురు చూసి విద్యావంతులకి కళ్ళు కాయలు కాసిపోయినాయి. ఎంత ఆనందంలో ఉన్నారు ఇప్పుడు డిఎస్సిలో జాబ్ వచ్చిన 16-17 వేల మంది. అట్లాగే పోలీసులు ఎంత ఆనందంగా ఉన్నారు. అట్లాగే 20 లక్షల ఉద్యోగాల కాన్సన్ట్రేషన్ అంతా ఎందుకు చేస్తున్నారంటే ప్రతి యువత ఆంధ్రప్రదేశ్లో నాకు ఉద్యోగం లేదు అని ఏ యువత అంటే క్వాలిఫైడ్ స్కిల్డ్ యువత అనుకోకూడదు అనమాట. దానికి తగినట్టుగానే స్కిల్ సెంటర్స్ పెట్టారు. స్కిల్ సెంటర్స్లో స్కిల్ డెవలప్ చేసుకుంటున్నారు. ఎవరైతే నిరుద్యోగ యువత స్కిల్ లేదో, ఎవరైతే సరైన క్వాలిఫికేషన్ లేదో, క్లాసులో అట్టడుగున ఉన్నారో వాళ్ళు ఇలా నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తారు. వాళ్ళకు కూడా ఏదో ఒకటి స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకు కూడా ఏదో ఒక ఉద్యోగ కల్పన చేయాలనే కూటమి ప్రభుత్వ లక్షణం యొక్క ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నారు, మామూలు ఇండస్ట్రీస్ కాదు. 23 లక్షల కోట్ల ఎంఓయూస్ జరిగినాయి 1.5 ఇయర్లో. ఇది మెరికలా కాదా? ఎక్కడైనా ఇంతవరకు భారతదేశ చరిత్రలో జరగలేదు. భారతదేశ చరిత్రలో ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలా. కూటమి ప్రభుత్వం అది చెప్పుకోవటం చేతకాట్లేదు. ప్లస్ ఇండస్ట్రీ అంతా ఒట్టి నార్త్ కోస్టల్లో పెడుతున్నారా అని ఎందుకంటే అక్కడ ఆర్సెల్ఆర్మిటల్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచరు, ఈ కంపెనీలన్నీ ఆల్మోస్ట్ వైజాగ్ సరౌండింగ్ అనకాపల్లి ఏరియాస్ వస్తున్న వలన కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉందా అనేది కూడా ఒక అపవాదం ఉంది. అట్లా కాదు, మొత్తం ఇండస్ట్రీ అంతా డీసెంట్రలైజ్ చేస్తున్నారు. వన్ బై వన్ వస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ అంతా రాయలసీమలో వస్తుందన్నమాట. అలాగే సెమీ కండక్టర్స్ కర్నూలు దగ్గర నుంచి ఇప్పుడు నిన్న టాటా వాళ్ళు 6,700 కోట్ల ఇన్వెస్ట్మెంట్ నెల్లూరులో వస్తుంది. దాని చిప్స్కి రా మెటీరియల్, చిప్స్కి కావాల్సిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్గాట్స్ ఏదో ఉంది. అది మొన్న ఈ 3 రోజుల్లో ఎంఓఏ అయింది అది టాటాస్తో. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 49,000 కోట్లతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే రిలయన్స్ సిబిజీ తెలుసు కదా, కంప్రెస్డ్ బయోగ్యాస్, అది 500 ప్లాంట్స్ పెట్టబోతున్నారు. అది మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ అవుద్ది. ప్రస్తుతం కనిగిరిలో ప్లాంట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అలా రిలయన్స్, టాటా ఎంత టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ. రిలయన్స్, టాటా, ఎన్టీపీసీ, ఆర్సెల్ఆర్మిటల్, తర్వాత బీపీసీఎల్ రిఫైనరీ దగ్గర 1,00,000 కోట్లు రామాయపట్నం దగ్గర వస్తుందన్నమాట. మరి అది రామాయపట్నం దగ్గర వస్తుంది. ఇట్లా వన్ బై వన్ సెమీ కండక్టర్స్ అంతా రాయలసీమ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రాయలసీమ. అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో క్యాపిటల్ ఉంది కాబట్టి ఇంకా సరైన ఇండస్ట్రీ రాలా. వెస్ట్ గోదావరిలో కూడా పోలవరం ప్రాజెక్ట్ రన్ అవుతుంది. అలాగే గుంటూరు జిల్లాలో అమరావతి డెవలప్ చేస్తున్నారు. అమరావతిలో ఏంటి, వాళ్ళు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. క్వాంటమ్ వ్యాలీ అనేది ఎవరు ఊహకు అందని విషయం అనమాట. అది అన్నీ ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. విజన్ అందరికంటే ఒక 20 సంవత్సరాల ముందు ఉంటారు మన చంద్రబాబు నాయుడు గారు. అలా ఏంటంటే అన్ని జిల్లాలు మనం చెప్పుకొచ్చాము. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అనంతపూర్ ఉంది, హార్టికల్చరల్ హబ్గా ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఆయన డ్రిప్ ఇరిగేషన్ పెడితే 14-19లో ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు 19-24లో ఆ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ తీసేశారు. ఎంత కరువు జిల్లానో అనంతపూర్ అందరికీ తెలిసింది. భారతదేశంలోనే కరువు జిల్లా అనంతపూర్. అలాంటి అనంతపూర్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు. మరి పెనుగొండలో కియా మోటార్స్ వచ్చింది, దానికి కావాల్సిన రిజర్వాయర్ కొల్లాపూర్ రిజర్వాయర్ చేశారు కదా, దానికి వాటర్ సిస్టమ్ అంతా అరేంజ్ చేశారు. ఎవరైనా అనంతపూర్ ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని ఊహించారు? అనంతపూర్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, రెన్యూవబుల్ ఎనర్జీలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఇప్పుడు ఈ ప్లాంట్స్ అన్నీ అయ్యేటప్పటికి 10 years పడుతుంది అనమాట. నేను చెప్పిన పెద్ద పెద్ద ప్లాంట్స్ ఎన్టీపీసీ కానీ, ఆర్సెల్ఆర్మిటల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఇవన్నీ టైం కన్జ్యూమింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. అదే సాఫ్ట్వేర్ అనుకోమ్మా, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఈ కంపెనీస్ అనుకో, ఇమీడియట్గా 1 or 2 monthsలో జస్ట్ వాటికి కంప్యూటర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. కాబట్టి డిఫరెంట్ డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ అన్నీ ఐటీనే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఎనర్జీ ఇండస్ట్రీస్, ఇప్పుడు డేటా సెంటర్స్ ఉన్నాయి. డేటా సెంటర్స్కి ఎనర్జీ కావాలి, మేజర్ ఇంపార్టెంట్.
ఎనర్జీ ఎక్కడి నుంచో రెన్యూవబుల్ ఎనర్జీ కావాలి. దానికి ఏం చేశారు, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో పెడుతున్నారు కదా, దానికి ఎనర్జీ రాయలసీమ నుంచి ట్రాన్స్మిషన్ ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు విండ్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ కానీ దానికి ట్రాన్స్మిషన్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఇక్కడికి, ఏది వైజాగ్కి. అందుకని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు అనమాట. వైజాగ్లో పెట్టాల్సిన అవసరం ఏంటంటే డేటా సెంటర్ అండర్ సీ కేబుల్స్ వేసుకోవడానికి వీలయ్యే ప్లేస్ అనమాట అది. ప్లస్ వాటర్ ఈజ్ అవైలబుల్, సీ పక్కనే ఉంది కాబట్టి. అందుకని దగ్గర 5000 మెగావాట్స్ డేటా సెంటర్ వరకు అక్కడ ఆపుతారంట. అంటే ఇప్పుడు చెప్పింది మనం ఏంటి, 1000 మెగావాట్స్ గూగుల్, తర్వాత రిలయన్స్ కూడా ఓపెన్, తర్వాత మేటా, మైక్రోసాఫ్ట్ వీళ్ళు కూడా వస్తున్నారని విన్నా నేను. అట్లా ఒక్కొక్క ఇండస్ట్రీస్కి వేల కొద్ది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనమాట. వీటన్నిటికీ స్కిల్డ్ పీపుల్ కావాలి, ఒకే ఐటీ పీపుల్ కావాలి, ఒకే ఎనర్జీ సెక్టర్ కావాలి, ఒకే డాక్టర్స్ కావాలి. ఇప్పుడు అమరావతిలో హాస్పిటల్స్ పెడుతున్నారు, అన్నీ ఇప్పుడు బోల్డ్ హాస్పిటల్స్ రాబోతున్నాయి. ఎడ్యుకేషన్ సెంటర్, యూనివర్సిటీస్, వాళ్ళు క్వాలిఫైడ్ స్టాఫ్ అందరినీ, టీచింగ్ స్టాఫ్ అందరూ బోల్డ్ మంది కావాలన్నమాట అమరావతిలో. ఒక్క యూనివర్సిటీ ఏముంది, బోల్డ్ యూనివర్సిటీ, XLRI వస్తుంది, తర్వాత బిట్స్ పిలానీ వస్తుంది, ఇవన్నీ ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ కోర్సెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు అమరావతి అనేది సాఫ్ట్వేరు ఐటీ రావట్లేదు, అమరావతిని డెవలప్ చేయట్లేదు అనే ఒక అపవాదం ఉందన్నమాట. కాదు, క్వాంటమ్ వ్యాలీ అనేది హైలీ అడ్వాన్స్డ్ ఇది తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ అయింది, 5000 మంది ట్రైనింగ్ స్టార్ట్ అయింది. క్వాలిఫైడ్ వాళ్ళని 3000 మంది స్టాఫ్ తీసుకొస్తున్నారు. ముందు ట్రైన్డ్ పీపుల్ని ట్రైన్ చేసేటప్పటికి ఒక 6 monthsలో ఒక ఫస్ట్ కంప్యూటర్ పెడుతుంది క్వాంటమ్ కంప్యూటర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసే ఉద్దేశం కూడా మనకుందనమాట. అలా ఇండియాలోనే క్వాంటమ్ వ్యాలీకి మన అమరావతి ఒక హబ్గా తయారవుతుంది. ఐటీకి సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా, అట్లాగో ఇండియాకి మన అమరావతి అలా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఎన్ని చెప్పుకొచ్చాం, ఎనర్జీ చెప్పుకొచ్చాం, క్వాంటమ్ చెప్పుకొచ్చాం, ఒకే ఐటీ చెప్పుకొచ్చాం, ఒకే డేటా సెంటర్స్ చెప్పుకొచ్చాం, ఒకే స్టీల్ కంపెనీలు చెప్పుకొచ్చాం, ఒకే క్లీన్ హైడ్రోజన్ చెప్పుకొచ్చాం, ఒకే BPCL చెప్పుకొచ్చాం, ఒకే సెమీ కండక్టర్ చెప్తున్నాం. ఎన్ని రకాలు డైవర్సిఫికేట్ అనమాట, అన్ని రకాల కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఒకే ఏరోస్పేస్ ఒకటేంటి చెప్పుకుంటా పోతే మనం ఒక గంట పడుతుంది అనమాట. ఒక్కొక్కటి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాంట్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎప్పటికి వస్తుంది అదే నా ఎస్టిమేషన్ ప్రకారం. మనం చెప్పుకున్న కంపెనీస్ అన్నీ 10 years పడతాయి అమ్మ. అంటే మేజర్ కంపెనీస్, అంటే ఐటీ కంపెనీస్ మాత్రం ఇమీడియట్గానే ఇప్పుడు TCS కానీ కాగ్నిజెంట్ మొన్నే ఓపెన్ చేశారు. అలాగే TCS, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇవన్నీ ఇమీడియట్గానే వచ్చేస్తాయి. డేటా సెంటర్స్ కూడా 3-4 yearsలో అయిపోతుంది. ఇలా ఏంటంటే వీలైనంత వరకు శక్తి కొలది చంద్రబాబు నాయుడు గారి శ్రమ ఇదంతా. 1 సంవత్సరంన్నరలో 23 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేయాలనేది ఆయన ఉద్దేశం. మన యువత ఒక బెగ్గర్స్ లాగా ఉండకూడదనమాట. మన యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటమే ఆయన ఉద్దేశం. అందరూ స్కిల్డ్, మన వాళ్ళు అందరూ ఎడ్యుకేటెడ్, అందరూ బోల్డ్ మంది ఇంజనీర్సు, డాక్టర్సు, లాయర్సు, అగ్రికల్చరిస్టు, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉందన్నమాట. ఒక సైడ్ అగ్రికల్చర్ ప్రోత్సహిస్తున్నారు, ఒకేపు మెడికల్ సైన్సెస్. ఇప్పుడు అక్కడ మెట్టెక్ ఉంది కదా వైజాగ్, అక్కడ మెట్టెక్ జోన్ అక్కడ గత 5 సంవత్సరాలు నాశనం చేశారు. మన కరోనా అప్పుడు అదే ఉపయోగపడింది. అలా ఎవరికీ తెలియదు. ఇప్పుడు హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ, మరి మనకి వ్యాక్సిన్ ఎవరిచ్చారు? మన ఆంధ్రప్రదేశ్, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీనోమ్ వ్యాలీ ద్వారానే వ్యాక్సిన్ వెళ్ళింది. మరి ఎంత ముందు చూపు ఉంటే అది వచ్చి ఉంటుంది. అలాగే ఎంత ముందు చూపుతో ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈ పరిశ్రమల వలన జాబులు, ఎవరికి తగిన జాబులు వాళ్ళకి, ఎవరి క్వాలిఫికేషన్ దగ్గర, ఎవరి వర్త్కి తగిన క్వాలిఫికేషన్కి తగిన జాబులు వస్తాయి అన్నమాట. కానీ మన యూత్ ఎప్పుడు నిర్వీర్యం అయిపోయి నా గవర్నమెంట్ ఇస్తే దాంతో బతుకుదాము అనే స్టేజ్ మనకు వద్దు. ఆ నిరుద్యోగ భృతి ఆయన ప్రామిస్ చేసిన మాట నిజమే, కానీ ఇప్పుడు దగ్గర చాలా ఇప్పుడు పెన్షన్స్కి కానీ, లేకపోతే తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, తర్వాత ఇంకా రకరకాల అన్ని ప్రాజెక్ట్స్, ప్రతిదీ సిటీ బస్సు, 3 సిలిండర్లు, అన్నదాత అన్న క్యాంటీన్స్, ఎన్నో వినూత్నమైన ప్రోగ్రామ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇంతకంటే ఏ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? కాబట్టి మన యువత వెరీ స్ట్రాంగ్, మన వాళ్ళు వెరీ ఎడ్యుకేటెడ్, హైలీ టాలెంటెడ్ పీపుల్. వాళ్ళకి టాలెంట్కి తగిన ఉద్యోగం తీసుకురావడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం అనమాట. వాళ్ళు నిరుద్యోగ భృతి కోసం ఎవ్వరూ ఎదురు చూడరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.